ఉదయం నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ద షాడో వారియర్స్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు, ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంది సైనికులు బోర్డర్స్ లో తన తాలూకా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిర్విరామంగా పోరాడుతూ ఉంటారు. వాళ్ళ తాలూకు ప్రాణాలను కూడా ఇచ్చేసి మార్టీర్స్ అవుతారు. ఇలాంటి వీరులందరినీ పురస్కరించుకోవడానికి మన వాళ్ళు వేరియస్ గ్యారంటీ అవార్డ్స్ ఇస్తుంది, వీర్ చక్ర, పరమవీర్ చక్ర అని. అలాగే వాళ్ళ ఫ్యూనరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 21 గన్ సెల్యూట్ లాంటి సెరమోనియల్ రైట్స్ తో పాటు జరుగుతాయి అనమాట. యాక్చువల్ గా ఈ 21 గన్ సెల్యూట్ ఏదైతే ఉందో అందరికీ కంపల్సరీ కాదు, అదొక ఆనరీ రైట్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. మనం ఇలా ఒక పక్క ఉండగా ఇంకొక పక్క హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అట్ సైడ్ నుంచి ఫైట్ చేస్తారు. అంటే వేరే దేశాల్లో చొచ్చుకుపోయి స్పైస్ లా పనిచేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకి మన దేశం ఇచ్చే పెద్ద గౌరవం ఏంటంటే వాళ్ళని డిసోన్ చేసుకోవడం. వాళ్ళు చేసిన త్యాగాలు బయటకు రావు, కానీ వాళ్ళు ఇవన్నీ లెక్క చేయకుండా మన దేశం కోసం ఒక అబద్ధపు జీవితం జీవించేస్తారు, ఇంచుమించు ఒక రకంగా చెప్పాలంటే. అట్లాంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో దేనికోసం అంటే మన ఇండియా తాలూకా రా కోసం. ఈ రా అనేది ఏదైతే ఉందో అది మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అది రా అనేస్తాం, కానీ యాక్చువల్గా అది R&AW అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాటి తాలూకా ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవన్నీ ఐబీ చూసుకునేది అనమాట. ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ప్రకారం ప్రొయాక్టివ్ అప్రోచ్ కాకుండా వాళ్ళు ఒక రియాక్టివ్ అప్రోచ్ చేస్తూ అప్పుడున్న పరిస్థితులకి ఇండియా తాలూకా పాలసీ ఏదైతే ఉందో ఏజెన్సీ పాలసీ దాన్ని రిస్ట్రిక్టెడ్ టు ఇండియా చేసేసారు అనమాట. ఇండియాకి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ పీస్, నాన్ ఎలిమెంట్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఈ తాలూకా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఇండియా వరకే రిస్ట్రిక్ట్ చేశారు. దానివల్ల మన ఆర్గనైజేషన్ విపరీతంగా గ్రో అవడానికి పరిస్థితులు లేకుండా ఉండే. అప్పట్లో న్యూలీ ఫార్మ్డ్ నేషన్ కాబట్టి మన దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా అంతలా ఉండేవి కాదు. కట్ చేస్తే 1962 ఇండో వార్ అయిందనమాట. అక్కడ చైనీస్ ట్రూప్స్ మన మీద గెలిచేసాయి అనమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే మన తాలూకా ఇంటెలిజెన్స్ చాలా దారుణంగా ఓడిపోయింది. ఎందుకంటే వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఐడియా అబౌట్ దర్ మూవ్మెంట్స్. బోర్డర్ లో వాళ్ళు చేసే ట్రూప్ వాళ్ళ తాలూకా మూవ్మెంట్స్ వాటిని పసిగట్టలేక మనం ఓడిపోయాం. దాని తర్వాత 1965లో ఇండో పాకిస్తాన్ వార్ ఒకటి జరిగింది. ఇందులో మనం బాగానే పెర్ఫార్మ్ చేసాం, కానీ వాళ్ళ తాలూకా మూవ్మెంట్స్ మనకు తెలిసి ఉంటే ఇంకా బాగా అవుట్పుట్ వచ్చేది. మన తాలూకా క్యాజువాలిటీస్ చాలా వరకు తగ్గాయి. సో ఇలా ఈ 2 వార్స్ అవడం వల్ల మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మన తాలూకా ఏజెన్సీ ఏదైతే ఉందో వాటి పవర్ సరిపోదని. అది ఇయర్ 1966. అప్పుడే జనవరి 19న ఇందిరాగాంధీ గారు తన పదవి ప్రమాణ స్వీకారం ముగించి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యారనమాట. ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్. I, Indira Gandhi, do solemnly affirm that I will bear true faith and allegiance. ఆమెకి ఆల్రెడీ తన నాన్నగారితో పాటు ట్రావెల్ చేయడం వల్ల ఇండియాలో పరిస్థితులు అప్పటికి ఆమె అబ్జర్వ్ చేశారు. ఇండియన్ ఏజెన్సీస్ విఫలమయ్యాయి 1962 వార్లో, 1965 వార్లో అని చెప్పి. ఆమెకు అప్పుడే అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక ఫారెన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ అసోసియేట్ అయిన ఒక కాశ్మీరీ పండిట్ రామేశ్వర్ నాథ్ కావ్, ఆయన ఒక IIP పోలీస్ అనమాట. మన ఇండియన్ బెస్ట్ స్పై మాస్టర్ అంటారు, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై మాస్టర్ అంటారు ఆయన్ని. ఆయనకి ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయమని చెప్పి. దానికోసం RN కావ్ గారు ఒక 2 months టైం తీసుకున్నారు. తర్వాత ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసి ఇచ్చారు. మొత్తం అంతా చూసి ఇందిరాగాంధీ గారు దాన్ని ఓకే చేశారు. ఒక స్లైట్ అమెండ్మెంట్ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీ వింగ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్ చేయాలని చెప్పి. సో దాని ఒక ఆల్టరికేషన్ తో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది పాస్ అయ్యి మొత్తానికి 1968లో ఫస్ట్ టైం రా అనేది ఒకటి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. మనకి ఒక ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎందుకు అవసరం వచ్చింది? సో అసలు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం తెలియాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి అసలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ఎట్లా ఫామ్ అయ్యాయో తెలుసుకుందాం. ఇది ఇయర్ 1887. జబల్పూర్ అడవుల్లో విపరీతంగా తగ్గుండేవాళ్ళు డెకాయిడ్స్ కూడా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దారిని వస్తున్న చాలా మందిని కొట్టేసి చంపేసి వాళ్ళ దగ్గర నుంచి విలువైన వస్తువులు తీసుకుంటూ ఉండేవారు అనమాట. సో వాళ్ళని ఎలా అయినా సరే డిస్పర్స్ చేయాలని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ థగ్గీ అండ్ డెకాయిడ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది అనమాట ఇయర్ 1887లో. ఇందులో ఏంటంటే స్పైస్ లాగా కొంతమందిని ఇన్బిల్డ్ చేసి ఈ డెకాయిడ్స్ లోపలే పంపించి వాళ్ళ తాలూకా సమాచారం గ్యాదర్ చేసి దాని తర్వాత వాళ్ళని చంపేసేవారు అనమాట. అట్లాగా ఈ థగ్స్ అండ్ డెకాయిడ్స్ ని క్లీన్ చేయడం మొదలు పెట్టారు. పోను అది పెరుగుతూ పోయి 1857లో ఎప్పుడైతే ఇండియాలో ఫస్ట్ టైం రివోల్ట్ వచ్చిందో అప్పుడు బ్రిటిషర్స్ కి ఇంకొంచెం భయం పుట్టిందనమాట. ఇండియన్ కాన్స్టిట్యూన్స్ ఏదైతే ఉందో అది రైజ్ అవుతుంది. దానివల్ల మన మీద పొలిటికల్ టర్మాయిల్ ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని అడ్రస్ చేయడానికి సీక్రెట్ ఏజెన్సీని వాడదామని చెప్పి మన తాలూకా సీక్రెట్ అండ్ పొలిటికల్ నేచర్ ని అనాలిసిస్ చేయడానికి దీన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేశారు. అప్పుడే CSB అని స్టార్ట్ చేశారు అనమాట. సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అని దీని అంటారు. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయని చెప్పి దీన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో కింద మార్చేశారు అనమాట. దీంతో పాటు ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఉండదు మనతో పాటు. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన
మన ఇండియా ఏదైతే ఉందో 2 ముక్కలు అయిపోయినప్పటికీ మన దగ్గర ఐబీ ఉండిపోయింది. అండ్ ఐబీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సివియర్ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయాం కాబట్టి. ఇందిరాగాంధీ ఎప్పుడైతే 1966 లో పవర్లోకి వచ్చారో అండ్ ఆర్ఎన్ కౌ గారికి సలహాతో 1968 లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్టార్ట్ చేశారో మళ్ళీ మన తాలూకు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇలా అవుతుండగానే పరిస్థితులు సడన్ గా షిఫ్ట్ అవడం మొదలుపెట్టాయి. 1971 లో ఇండో పాకిస్తాన్ వార్ ఒకటి జరిగింది. దానివల్ల బంగ్లాదేశ్ అనేది ఒకటి జనరేట్ అయింది, తెలుసు కదా అందరికి. ఆ వార్ అప్పుడు రా ఇంటెలిజెన్స్ చాలా యూస్ఫుల్ అయింది. అన్లైక్ 1962 అండ్ 1965 మన దగ్గర ఇంటెలిజెన్స్ ఇంకొంచెం గొప్పగా ఉంది. సరే, వన్స్ ద రా ఇస్ క్రియేటెడ్ మన వాళ్ళు ఏజెంట్స్ ని ట్రైన్ చేయడం మొదలు పెట్టారు. మన దానికి స్పైస్ ని వేరియస్ సైఫర్స్, డిసైఫర్స్ లాంటివి నేర్పించి, తర్వాత వివిధ భాషలు నేర్పించి, స్పైయింగ్ టెక్నిక్స్ నేర్పించి, ఇవన్నీ చేసి వాళ్ళని మెల్లిగా మన ఎంబసీస్ ఉంటాయి కదా, ఫారెన్ ఎంబసీస్ వేరియస్ కంట్రీస్ లో, అక్కడ ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేసి డిప్లొమాట్స్ అనే ముసుగులో ఇక్కడ నుంచి అక్కడ పంపించేవాళ్ళు అనమాట. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్ లో దిగి అక్కడ సర్వేలెన్స్ అనేది చేసేవాళ్ళు. అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు సెండ్ చేసి దాని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళం అనమాట. దానికోసం మనం సిగ్నల్ ఇంటెలిజెన్స్ వాడేవాళ్ళం. మన బార్డర్స్ లో ఆ టవర్స్ ఉండేవి, అక్కడ నుంచి వాళ్ళు మార్స్ కోడ్ లో పంపిస్తే దాన్ని మనం ట్యాప్ చేసి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసేసుకునేవాళ్ళం. సో ఫస్ట్ ఒక స్పైని ఇలాగే పంపించారు. పంపించినాక అతను పాకిస్తాన్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే యుఎస్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ కి ఆర్మ్స్ సెల్ చేయమని ఒక ఎంబార్గో రాసుకున్నారు. కాకపోతే దాన్ని ఉల్లంఘించి వాళ్ళకి సీక్రెట్ గా వెపన్స్ అనేవి సరఫరా చేస్తున్నారు. ఇది మనకి తెలిసింది. ఆర్ఎన్ కావ్ గారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన వెంటనే వెళ్ళి ఇందిరాగాంధీకి చెప్పి, మనకి రానున్న కాలంలో కాస్త విపత్తు రాబోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మధ్యలో ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో వాటిని బంద్ చేయాలని చెప్పి, అలాగే అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్న కమ్యూనికేషన్ మొత్తం ట్యాప్ చేయాలని చెప్పి. సో అలా ట్యాప్ చేసి మనం ఆ ఇన్ఫర్మేషన్ చాలా నేర్చుకున్నాం. దానివల్ల మనం వార్ లో కొంచెం ముందస్తుగా ఉన్నాం అనమాట. మనకు తెలుసు కదా 1971 వార్ లో ఏమైందో, 93,000 సోల్జర్స్ అందరూ సరెండర్ అయిపోయారు మనకి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. మన రావల్లే అక్కడ ముక్తి బాహిని ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ చేయడం జరిగింది. ఎయిర్ స్పేస్ కోసం ఆర్ఎన్ కావ్ గారు ఒక చిన్న ట్రిక్ చేశారనమాట. దానివల్ల ఏమైందంటే టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హాస్టేజ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళ తాలూకా సహచరుల్ని జైలు నుంచి విడిపించుకోవాలనుకున్నారు. కానీ అది కాస్త విఫలమై మనకి అది ప్లస్ అయిందనమాట. సో దాని గురించి ఈ వీడియోలో చెప్తే చాలా పొడుగైపోతుంది, దానికోసం సెపరేట్ వీడియో చేస్తానండి. మనకి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది, దానివల్ల మనం చాలా స్టెప్స్ అహెడ్ ఉన్నాం అనమాట. అండ్ ఆల్సో ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఆన్ ఎయిర్ తగ్గిపోయింది. చుట్టూరు కింద నుంచి ట్రావెల్ చేయాలి త్రూ ఇండియన్ ఓషన్. వాళ్ళ తాలూకా లాజిస్టిక్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇవన్నీ మన వార్ విన్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట. 1971 వార్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ రా అని చెప్పుకోవచ్చు. అయితే ఇల్లు ఎలగ్గానే పండగ కాదు అన్నట్లు ఏమైందంటే ఈ ఐబీ ఆఫీసర్స్ కి అండ్ మన రా ఏజెంట్స్ కి ఒక చిక్కుముడి స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ కొట్లాట ఒక టర్ఫ్ వార్స్ లాగా తయారయ్యాయి అనమాట. ఐబీ సరిగ్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది కాదు, ఎందుకంటే గ్రోయింగ్ ఆఫ్ రా మేడ్ ఐబీ వల్నరబుల్ అనుకోండి. ఐబీ వాళ్ళందరికీ అర్థం కాలేదు ఇది కొత్త స్ట్రక్చర్ ఎందుకు. అండ్ మేజర్ చంక్ ఏదైతే ఉందో అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీ తాలూకా వింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేసి ఒక ఎంటైర్లీ న్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కాస్త ప్రెస్టేజ్ ఇష్యూ అయిందనమాట. దానివల్ల వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేవారు కాదు. ఇదే కాకుండా ఆల్రెడీ ఐబీలో పేరు మోసిన ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని షేర్ చేసుకోవడానికి కానీ, లాంగ్వేజెస్ నేర్పించడానికి కానీ, డిసైఫర్స్ నేర్పించడానికి కానీ ఉండే స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా షేర్ చేయడానికి ఐబీ ఇంట్రెస్ట్ చూపించుకునేది కాదు. అండ్ ఇక్కడ హైరార్కల్ డిఫరెన్సెస్ కూడా వచ్చాయి, ఎందుకంటే ఐబీ క్యాడర్ వాళ్ళు ఏదంటే ఐపీఎస్ ఆఫీసర్స్తో ఉంటారు, కానీ రాజ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డిసిగ్నేషన్ అంటూ లేదు. అండ్ దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. వాళ్ళ పేరు కూడా పేపర్ మీద రాసుకోవడానికి వీలు లేదనమాట. ఎవరైతే ఆర్గనైజేషన్ హెడ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్పైస్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలిసేది. దానివల్ల ప్రమోషన్ లాంటి ఏమైనా సరే ఆబ్వియస్ గా అవి ఐపీఎస్ ఆఫీసర్స్కే వచ్చేవి. దీనివల్ల కొంచెం టర్ఫ్ వర్స్ అనేవి ఉండే అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఇబ్బంది ఉండేది రాతో, ఎందుకంటే వాళ్ళందరూ డిప్లొమాట్స్ కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే స్మూత్ గా ఫ్రిక్షన్లెస్ గా డిప్లొమాటిక్ పాలసీల వల్లే మనం తాలూకా రెజ్యూమ్ అనేది ఉండాలి, అంతేగాని ఇఫ్ ఫారిన్ కంట్రీస్ విల్ నో అబౌట్ ది రా దాని తాలూకా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా. దానివల్ల మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పాలసీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దెబ్బతినొచ్చు. సో ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ బ్యూరోక్రాట్స్ వాళ్ళందరికీ ఈ రా ఏజెన్సీ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట. ఇట్లాంటివన్నీ రా ఏజెన్సీకి అగెయిన్స్ట్ గా కొన్నిసార్లు ఉండేవి. సో ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెళ్ళేది కూడా కాదు. అప్పట్లో ఐబీ డైరెక్టర్లు యాక్చువల్ గా ఈ రా అనేది ఒకటి ఉండాలా అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించారనమాట. ఇట్లా ఇలా జరుగుతూ ఉండగా 1971 ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయన్నమాట. ఇందిరాగాంధీ గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు మోపబడ్డాయి, ఎందుకంటే ఆర్ఎన్ కావ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్ టు ఇందిరాగాంధీ. అప్పుడున్న అపోజిషన్ పార్టీస్ ఏం చెప్పాయంటే ఈ రా పొజిషన్స్ లీడర్ మీద స్పైయింగ్ చేయడానికి అండ్ వాటి తాలూకా మిషన్ ఏదైతే ఉందో అది ఎలక్షన్స్ గెలడానికి కానీ యూజ్ చేసుకున్నారు ఇందిరాగాంధీ అని చెప్పి అలిగేషన్స్ పెట్టారు. దాని తర్వాత ఇవన్నిటిని కౌంటర్
చేయడానికి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేసరికి ఈసారి ఇందిరాగాంధీ గారు ఓడిపోయి మొరార్జీ దేశాయ్ అప్పుడు పీఎం అయ్యారు. మొరార్జీ దేశాయ్కి ముందు నుంచి ఈ రాజెన్సీ ఏదైతే ఉందో అండ్ ఆర్ఎన్ కావ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇందిరా కింద పనిచేస్తారు. దే ఆర్ నాట్ లాయల్ టు గవర్నమెంట్ బట్ ఓన్లీ ఇందిరాగాంధీ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట. సో దానివల్ల ఇంచుమించు ఒక 30% ఆఫ్ బడ్జెట్ విచ్ ఇస్ అలొకేటెడ్ టు రా వాస్ కట్ డౌన్ అనమాట. అలాగే వేరియస్ మెజర్స్ కూడా వచ్చాయి అనమాట. మెల్లిమెల్లిగా వాళ్ళ ఆపరేషన్స్ తాలూకా బడ్జెట్ ని సీజ్ చేయడం అలాంటివి జరుగుతూ వచ్చాయి. అప్పట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జియావుల్ హక్ ఆయనకి మొరార్జీ దేశాయ్కి మంచి టర్మ్స్ ఉండేవి అనమాట. దానివల్ల చాలా ఆపరేషన్స్ కి ఈయన నో చెప్పేటాడు. ఇలా ఉండగా ఇండియన్ స్పైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపెట్టారు ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న సైంటిస్టులు అండ్ పాకిస్తాన్ లో ఉన్న పెద్ద మిలిటరీ హెడ్స్ వీళ్ళందరూ కలిపి కలుసుకుంటున్నారు, చర్చలు చేసుకుంటున్నారు. ఈ సైంటిస్టులు అందరూ ఒక కటింగ్ షాప్ కి వచ్చి కట్ చేసుకునేవారు అనమాట. సో అక్కడికి స్పైస్ చేరుకొని అక్కడ ఉన్న హెయిర్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా పంపించి అందులో టెస్ట్ చేసి చూడగా న్యూట్రినో పర్సెంటేజ్ అయి ఉంది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక న్యూక్లియర్ టెస్ట్ జరుగుతుందని చెప్పి దీన్ని ఎలా అయినా సరే ఆపడానికి వాళ్ళు ట్రై చేశారు. అయితే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం యాక్చువల్గా మనకి ఆ ల్యాబొరేటరీలో రిక్రూట్ చేసుకోవడానికి స్పై దొరకలేదు. ఒక బాంబింగ్ ఆపరేషన్ లాంటివి చేద్దాం అనుకుని మొరార్జీ దేశాయ్కి అది నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక ఏజెంట్ దొరికాడు. ఆయనకు ఒక $10,000 ఇస్తే అక్కడ ఉన్న సీక్రెట్స్ అని మనకు చెప్పడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి పీఎం నుంచి సైన్ కావాలి. దానికి కూడా మొరార్జీ దేశాయ్ పూర్తిగా నో చెప్పారు. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నల్ మ్యాటర్ లో మనం తలదెర్చకూడదని చెప్పి. అయితే అదే టైంలో మనం మొసాద్తో పాటు వర్క్ చేసేవాళ్ళం. మొసాద్ అనేది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్. సో వాళ్ళు మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే వాళ్ళం. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందగానే వాళ్ళు ఏం చేశారంటే సరే మీరు చేయకండి, మేము బాంబింగ్ చేస్తాం, కాకపోతే ఫ్యూలింగ్ చేసుకోవడానికి ఇండియాని మేము వాడుకుంటాం అని చెప్పి. ఇలా ఉండగా ఒకరోజు జియావుల్ హక్తో మొరార్జీ దేశాయ్ ఫోన్లో మాట్లాడుతూ తన టెంపర్మెంట్ లూజ్ అయిపోయి మాకు తెలుసు అక్కడ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, యు ఆర్ అబౌట్ టు లాంచ్ ఏ న్యూక్లియర్ థింగ్ అని చెప్పి వాళ్ళతో కన్ఫెస్ చేసేసారనమాట మొరార్జీ దేశాయ్. దాని తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్న జియావుల్ హక్కి ఒక్కసారి ఇదంతా షాక్లో అనిపించింది. ఇంత ఇంటర్నల్ అఫైర్స్ ఎలా తెలుస్తున్నాయి అంటే ఆల్రెడీ ఒక స్పై నెట్వర్క్ పాకిస్తాన్లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి కనుక్కొని మెల్లిమెల్లిగా వాళ్ళని ఏర్ పారేయడం అనేది మొదలు పెట్టారు. ఇక్కడే ఇండియన్ స్పైస్ చాలా మంది చనిపోయారు బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ హియర్. సో RNAW లాస్ట్ మేజర్ అసెట్స్ హియర్. అండ్ ఇంకో విషయం జరిగింది ఏంటంటే 1977లో ఆర్ఎన్ కావ్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు, ఎర్లీ రిటైర్మెంట్. ఎందుకంటే ఆయన్ని చాలా మంది క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఆపరేషన్స్ ఫెయిల్యూర్లు అవ్వడం ఇలా జరగడం వల్ల ఆయన తాలూకా రిటైర్మెంట్ అనేది జరిగిపోయింది అనమాట. ఇందిరాగాంధీ గారు మళ్ళీ పవర్లోకి వచ్చారు January 14, 1980లో. ఇందిరాగాంధీ గారు పవర్లోకి రాగానే ఆర్ఎన్ కావ్ గారిని మళ్ళీ రిక్రూట్ చేసుకున్నారు. మళ్ళీ రాకి తన పునర్వైభవం తిరిగి వచ్చింది. రా తాలూకా ఏజెంట్స్ కి ఈసారి మంచి మెషినరీస్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఏవియేషన్ సర్వేలెన్స్ కి ఎక్విప్మెంట్, ట్రైనింగ్ కోసం వాటి కోసం ఎక్కువ బడ్జెట్ రిలీజ్ చేయడం, అలాగే ఒక రా హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాబినెట్ లో ఒక ర్యాంక్ ఇవ్వడం లాంటివి మొదలు పెట్టారు. అండ్ మన తాలూకా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉండడానికి NSC అనేది ఒక తయారు చేశారు అనమాట, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఆ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ప్రెసెంట్ దాని హెడ్ అజిత్ దోవల్ గారు. ఆ టైం అప్పుడు అలా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉండేది. ఆ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డైరెక్ట్ గా వచ్చి PM కి రిప్రజెంట్ చేసేది అనమాట. దాని కింద ఈ రా స్ట్రక్చర్స్ అన్ని ఉండేవి క్లియర్ గా. అయితే మన రా స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకి చేసిన గొప్ప గొప్ప ఆపరేషన్స్ కోసం కొంచెం మాట్లాడుకుందాం. రా స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకే బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగింది. అంటే 68లో స్టార్ట్ అయితే 71లో బంగ్లాదేశ్ లిబరేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అయింది రా ఇంటెలిజెన్స్. అలాగే ముక్తి బాహిని ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ చేయడానికి కూడా. అండ్ 1974లో సిక్కిం ఏదైతే ఉందో దాన్ని ఇండియాలో విలీనం చేయడానికి చోగ్యాల్ డైనెస్టీ అప్పుడు దాన్ని రూల్ చేస్తూ ఉండదు. ఆ చోగ్యాల్ డైనెస్టీని ఓవర్త్రో చేయడానికి రా అనేది చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. దీనికోసం కూడా ఒక వేరే వీడియో చేసుకుందాం. చోగ్యాల్ డైనెస్టీలో కాన్స్పిరసీ ఏంటి, యూఎస్ ఎందుకు సిక్కిం ని తీసుకోవాలనుకుంది అని చెప్పి. స్మైలింగ్ బుద్ధ. సో మనం పోఖ్రాన్ లో మన అనుభవం టెస్ట్ చేసాం కదా, విచ్ ఇస్ కోడ్ నేమ్డ్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. సో మన DRDOs అండ్ మన తాలూకా ఇస్రో సైంటిస్టులు అందరూ కలిపి మన ఫస్ట్ న్యూక్లియర్ టెస్టింగ్ పీస్ఫుల్ మెథడ్ లో కనెక్ట్ చేశారు కదా, దాన్ని చేయడానికి మన RNAW కూడా చాలా హెల్ప్ చేసింది. ఆ ఇంటెలిజెన్స్ మనకి క్రూషియల్ అయింది అనమాట. ఇలాంటి ఏజెన్సీలో వర్క్ చేసే వాళ్ళు కానీ దొరికిపోతే కంప్లీట్ గా ఇండియా కూడా డిసోన్ చేసుకుంటది. అండ్ ఆ స్పై ఏజెంట్స్ కూడా అది రూల్ అనమాట. దే విల్ నాట్ బి ఆన్ పేపర్స్. వాళ్ళ పేర్లకి పురస్కారాలు, గ్యాలంటరీ అవార్డులు, 21 గర్ల్స్ అన్నిట్లు అలాంటివి ఏమి ఉండవు అనమాట. మన తాలూకా దేశ భవిష్యత్తు బాగుండడానికి వాళ్ళు చేసే కృషిలో వాళ్ళ తాలూకా ప్రాణాలు కూడా ఈజీగా త్యాగం చేస్తారు. రవీంద్ర కౌశిక్ ద బ్లాక్ టైగర్ అంటారు కదా, ఆయన స్టోరీ కూడా అట్లాంటిదే. ఎలీ కోహెన్ ఇజ్రాయెల్లో గ్రేటెస్ట్ స్పై, ఆయన స్టోరీ కూడా ఇలాంటిది అనమాట. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ కోసం కూడా సెపరేట్ వీడియో చేద్దాం. సో దిస్ ఈస్ అబౌట్ రా అనమాట. ఉట్టా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.